కృష్ణం వందే జగద్గురు. ఈ 50వ సంవత్సరం దీన్ని గోల్డెన్ జూబిలీ అని అంటాం కదా. ఇది స్వర్ణ యాత్ర అని కూడా పిలుస్తున్నాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. వేల మంది విద్యార్థులు ఎంతో భక్తితో, శ్రద్ధతో, నియమంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం పూర్తి చేశారు. అందరికీ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం కలగని అని ఆశీర్వదిస్తూ, భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి. వేణుస్వరం విన్నట్టుగా ఇలా జీవించాలి. ఎలా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఆలోచన చేయాలి, ఎలా సేవ చేయాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇవన్నీ గీత మనకు నేర్పిస్తుంది. ఈ ఒక్క మతానికే, ఒక్క దేశానికో చెందినవి కావు అనుకున్నారు కదా మీరు. ఒక మతానికి అది అని కాదు. ఈ యావత్ మానవాళికి, మనందరికీ చెందినవి. సనాతన ధర్మం మనకు ప్రతి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి సంస్కృతిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి దేశాన్ని ప్రేమించడం నేర్పుతూ ఉన్నది. ప్రకృతితో స్నేహంగా ఉండటం కూడా నేర్పుతుంది. కోరికలు లేకుండా సేవ చేయడము నేర్పుతుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడడం నేర్పుతుంది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అది ఒక నినాదం కాదు, అది జీవించే విధానం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, ప్రతి కుటుంబము సుఖ శాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించడానికే మనమంతా ఇవాళ ఇక్కడ చేరుకొని ఏకకంఠంతో గీతా పారాయణం చేశాం. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ అమెరికా, ఈ దేశానికి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈ దేశం శాంతితో, సమృద్ధితో, స్వేచ్ఛతో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉండండి. ప్రపంచంలోని ప్రతి దేశం పరస్పర గౌరవంతో, స్నేహభావంతో, సహకారంతో వర్ధిల్లాలని కోరుకుందాం. మన హృదయాల్లో ప్రేమ, మనస్సులో జ్ఞానం, ఆ కుటుంబాలలో ఐక్యమత్యం పెరగాలి. సమాజంలో ధర్మం నిలవాలి. భగవద్గీత సందేశం మనందరినీ శాంతికి, సేవకు, కరుణకు, మానవత్వానికి సాధనలుగా మార్చాలి. ప్రతి ఇంటిలో శాంతి ఉండాలి. ప్రతి హృదయంలో శాంతి ఉండాలి. ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గాడ్ బ్లెస్ అమెరికా. గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ ది వరల్డ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు. అందరూ కొత్త వాళ్ళు కూడా చేరుకుంటారు కదా, చేరుకోండి. మీకు అందరికీ మంచిది.